నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో రాష్ట్రంలో 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ ఐక్యమై రాజ్యాధికారం చేపట్టబోయే రోజులు ముందున్నాయని బీసీ నాయకులు అన్నారు. రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు జీవో చేసి గవర్నర్ వద్దకు పంపితే గవర్నర్ ఆమోదించకపోవడం, కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలపకపోవడం అగ్రవర్ణాల కుట్రేనని బీసీ నాయకులు అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గాంధీ చౌక్ వద్ద ప్రధాన రాజకీయ పార్టీలు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఉదయాన్నే బయలుదేరిన ఆర్టీసీ బస్సులన్నీ ఆర్టీసీ డిపోకి పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఆ పార్టీపై ఒత్తిడి తేవాలని నాయకులు కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్పల్లి మండలంలో ఎస్ఐ కళ్యాణి పెట్రోలింగ్ నిర్వహించారు. మండలంలోని విద్యా సంస్థలు, వాణిజ్య వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. బాధితులను గమ్యస్థానాలకు చేర్చేందుకు పలు ప్రైవేటు వాహనాలు నడుస్తున్నాయి. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పుప్పల సుభాష్, చెలిమెల నర్సయ్య, బొక్కల బాలయ్య, మురళి, జలం బాలయ్య, ప్రశాంత్, చక్రపాణి, ఎస్పీ లింగం, బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మైపాల్ యాదవ్, చిలుక నరేష్, తాళ్లరాము, సబ్బని గంగాధర్, వెంగళ లింబాద్రి, జక్కుల సంజీవ్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. బీసీ సంఘాల ఆధ్వర్యంలో, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షతన, అలాగే మిగతా పార్టీలు అందరి కలుపుకొని ఈరోజు దర్పల్లి హెడ్ క్వార్టర్లో బంద్ ప్రకటించడం జరిగింది. యజమానుదారులు స్వచ్ఛందంగా బంద్ జరిగింది. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అలాగే మోసం చేస్తున్నారు. అలాగే రిజర్వేషన్ అమలు చేయాలని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా దర్పల్లి గ్రామంలో సంపూర్ణంగా విజయవంతం జరిగింది. దీనికి వ్యాపారవేత్తలు, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఇతర కానీ ఈరోజు రిజర్వేషన్ల విషయంలో చాలా జాప్యం జరుగుతుంది. రిజర్వేషన్ను పార్టీ టొప్పరం చేసి రాష్ట్ర గవర్నర్ లక్ష్యం వ్యవహారం వల్ల పార్టీని ఇలాంటి వర్గాలకు ఇవ్వాలనే ఉద్యమం ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో అఖిలపక్షం అనగా అన్ని రాజకీయ పార్టీల ఏర్పడినటువంటి జేఏసీ వల్ల బంద్ సక్సెస్ జరిగినందుకు వ్యాపార వర్గాలకు, మరి అన్ని పార్టీల కార్యకర్తలకు, నాయకులకు ఈ సందర్భంగా గ్రామస్తులకు కృతజ్ఞతలు. అయితే ఈరోజు రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అనే దాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% అమలు బంద్కు అన్ని వర్గాల వారు సపోర్ట్ చేయనందుకు ప్రతి ఒక్కరికి కూడా బీసీల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకో విషయం అసలు చెప్పేది, ఈ రోజు కూడా బీసీల మేము మోసపోయాం. ఎందుకంటే ఇస్తుంది టీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది, మరి ఎక్కడ ఆగుతున్నది? బీసీలను చూతపనిచేది మేమేనా? మళ్ళీ పెట్టే అవసరం ఎందుకు వచ్చింది? ఏ పార్టీ చేస్తుందని అందరికీ తెలుసు. ఒకటే దయచేసి ఖచ్చితంగా బీసీలు ఊరుకోరు. ఎందుకంటే 5% ఉన్న తెలంగాణ బీసీ బంద్కు దర్పల్లి గ్రామస్తులు మరి బంద్కు సహకరించినందుకు అన్ని పార్టీ నాయకులు, మరి దర్పల్లి గ్రామస్తులు, అన్ని పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అన్ని నాయకులు, అన్ని పార్టీ నాయకులు సహకరించినందుకు వారందరి కృతజ్ఞతలు. ఎందుకంటే రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీసీ ఎక్కున్నారు. బీసీలకు న్యాయం జరగాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుదలతోటి, తనకు తోచిన ఆలోచనతోటి, తనకు ఏది విధానమైతే తనకు తోచిన ఆలోచన బీసీలకు న్యాయం జరగాలి, 42% రిజర్వేషన్ కావాలన్న కానీ మేమున్న బీసీలో 42% అయితే మనం అడిగి 42%. దాని గురించి రాష్ట్ర